జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణచివేసేందుకు గాను ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి విస్తృతంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిపారు. ఈ సందర్భంగా రికార్డు లేని ద్విచక్ర వాహనాలను జప్తు చేశారు. నలుగురు పాత నేరస్తుల ఇళ్లు తనిఖీ చేశారు. సమస్యలు సృష్టించినా లేదా ప్రేరేపించినా అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి నరసింహకిషోర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ఏమైనా తేడాలు చేసినా, భోజనాలు సమయానికి పెట్టకపోయినా తగిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. వసతి గృహాల నిర్వహణపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మారకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల పక్కన ఉన్న నెంబర్ 1 ఎస్సీ వసతి గృహాన్ని ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ నాయకులు బుడ్డిగ రవి తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం పెడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సదరు వసతి గృహాన్ని తనిఖీ చేసి సమయానికి భోజనం ఎందుకు పెట్టట్లేదంటూ వార్డెన్ నిలదీశారు. తీరు మారకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కొంతమంది స్టాఫ్ మాట వినడం లేదంటూ వార్డెన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ మాట వినని స్టాఫ్ ఎవరైనా ఉంటే వారి వివరాలు తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిడదవోలులోని లెవెల్ క్రాసింగ్ అత్యవసర పనుల నిమిత్తం నిడదవోలు చాగల్లు స్టేషన్ల మధ్య ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ను డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. విషయాన్ని ప్రజలు, ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే జిల్లాలోని విద్యార్థులు రేపటిలోగా అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు ప్రకటించారు. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీలాగా చెల్లించవచ్చని, 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15వ తేదీ వరకు, రూ. 2500 అపరాధ రుసుముతో డిసెంబర్ 18వ తేదీలోగా చెల్లించవచ్చని తెలిపారు. కేజీబీవీ పాఠశాల విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ముస్లిం ప్రముఖులు మైనార్టీ వెల్ఫేర్ జిల్లా ప్రతినిధి షేక్ అసదుల్లా అహ్మద్ 70వ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి ఆయన చిన్ననాటి స్నేహితుల మధ్య ఆత్మీయ వాతావరణంలో నిరాడంబరంగా జరిగాయి. అసదుల్లా అహ్మద్కు చిన్ననాటి స్నేహితులు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాశ్రావు, మాజీ కమిషనర్ చల్లారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి అసదుల్లా అహ్మద్కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సమాజంలో తన వర్గం శ్రేయస్సు కోసం కృషి చేస్తూనే మరోవైపు అన్ని వర్గాలతో సన్నిహితంగా ఉండే అసదుల్లా అహ్మద్ మత సామరస్యానికి ప్రతినిధి అనడం అతిశయోక్తి కాదని కొనియాడారు. కార్యక్రమం ఆద్యంతం అతిథుల ఆత్మీయ పలకరింపులు తప్ప ఎలాంటి రొటీన్ ప్రసంగాలు, రాజకీయ భావాలు లేకుండా విభిన్నంగా జరిగింది. ఈ వేడుకలో నగర ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, రామిరెడ్డి మురళి, మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు. అసదుల్లా అహ్మద్ కుమారులు అర్షద్, అలం ఖాన్ ఆత్మీయ స్వాగతం పలికారు. మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా రామకృష్ణ మిషన్, రాజమహేంద్రవరం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో వేట్లపాలెంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి జ్ఞాన మందిరంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 మంది గర్భిణులకు, బాలింతలకు, 3 సంవత్సరాల లోపు గల పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 2 లక్షల విలువైన మందులు, పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ శిబిరంలో ప్రముఖ గైనకాలజీ డాక్టర్ మన్యం కృష్ణవేణి, కోస్టల్ కార్డియాక్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్ ప్రశాంతి, వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పరదేశి వైద్య శిబిరంలో సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ శ్రీమద్ స్వామి లోకమయానంద మహారాజ్, సిద్ధాపురం డివిజన్ క్రైమ్ సిఐ అంకబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ మెడికల్ ఆఫీసర్ రాయుడు శ్రీనివాస్, ఎంఎల్హెచ్పి రాయుడు నందిని, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోలు శ్రీనివాస్, సాయి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం వారం రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు కూడా సుమారు 600కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరులో, చైనా, హైదరాబాద్, కోల్కతా తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. రద్దయిన విమానాలకు గాను ఆదివారం రాత్రి నాటికి 610 కోట్ల రూపాయలను వినియోగదారులకు ఇండిగో తిరిగి చెల్లించింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల నుంచి వేరు చేసిన 3000కు పైగా బ్యాగేజీలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు డెలివరీ చేసింది. మరోవైపు ఇండిగో సంక్షోభంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది.